వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. 2027 గోదావరి మహాపుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని ఘాట్ను పంచాయతీ స్థాయిలో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మోడల్ ఘాట్గా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 22న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మునికూడలి ఘాట్ను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కీర్తి ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ అభివృద్ధి పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ కీర్తి అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక హోల్డింగ్ ఏరియా, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. విశాఖపట్నం వైపు నుంచి వచ్చే భక్తులు కోరుకొండ, తొర్రేడు మార్గం ద్వారా గోదావరి గట్టు మీద గ్రామంలోకి ప్రవేశించి ఘాట్కు చేరుకునేలా, సీతానగరం వైపు నుంచి వచ్చే భక్తులకు మరో ప్రత్యేక మార్గం ద్వారా ఘాట్కు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల నాటికి ఘాట్ను ఏ విధంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నామో అదే నమూనాను ఈ నెల 22న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చూపించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు మహేష్, మనోజ్, ఆర్డీఓ ఆర్ శివరాముడు, తహసీల్దార్ శ్రీనివాస్, పర్యాటక దేవాదాయ శాఖల అధికారులు, గ్రామ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉంది కదా ఆ ఫోటో చేసి నెక్స్ట్ ఫ్యూచర్ మళ్ళీ కనెక్టింగ్ రోడ్ ఇస్ జస్ట్ హైవే. లేదంటే మీరు అన్నట్టు రెండు ఒకేసారి మనం కోరుకొండ నుంచి అక్కడికి వస్తే సార్ నువ్వు ఘాట్ హ్యాండిల్ చేయాలి కదా. చూసి ఘాట్ హ్యాండ్లింగ్ లో బోత్ సైడ్స్ నుంచి వదిలేస్తే దెర్ విల్ బి మోర్ సర్జెట్ ది ఘాట్. You see, from single side, you will have understanding. ఇలా ఇక్కడ బట్టి ఇలా వచ్చి మనం బండి మీద వచ్చి ఇలా వచ్చాం. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ సార్ అన్నట్టు ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ప్లానింగ్ ఇలా ఎంట్రీ మ్యామ్, ఇలా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వరకు వస్తాయి. అంటే బండి వరకు వచ్చి బండి నుంచి లెఫ్ట్ తీసుకొని 2 roads లో ఎంట్రీ మ్యామ్. ఇలా ఎంట్రీ వచ్చిన తర్వాత ఈ సైడ్ వాళ్ళు ఇలా వస్తారు. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు ఇలా ఎంట్రీ వచ్చి ఇక్కడ నుంచి 2గా స్ప్లిట్ అవుతారు. ఇలాగ స్ప్లిట్ లోపలికి వెళ్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇది శాండ్ మ్యామ్. ఇప్పుడు శాండ్ ఉందండి అక్కడ నుంచి వచ్చి డ్రాప్ చేసిన తర్వాత ఈ రోడ్ లో వస్తారు. టెంపుల్ దర్శనం ఇక్కడేమో రిమైనింగ్ ఏమేమి యాక్టివిటీస్ మన కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ పెడతాము, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఎక్కడ పెట్టుకుంటాము, లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎలాగా, ఏమి జనరేటర్ సపోర్ట్ ఉంటుందా ఏంటి అన్నది ఇవన్నీ కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో ఇది ఫస్ట్ మనకి పోలీస్ సైడ్ నుంచి దిస్ యాక్సెస్ కంట్రోల్ షుడ్ కమ్. మనం అక్కడ ఏదైతే ఇప్పుడు 17 acres కాట్ వరకు హిల్ దగ్గర అది కూడా చెప్తే సార్ క్లారిటీ. పుష్కర్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ కూడా సైడ్ హోల్డింగ్ ఏరియా ఉంది. ఇదిలే కూడా ఉందా హోల్డింగ్ ఏరియా ఉంది. కూడా హోల్డింగ్ ఏరియా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు ఆర్టీసీ నుంచి మీకు ప్లాన్ అర్థమైందండి. బోత్ సైడ్స్ నుంచి అటు ముగ్గళ్ళ నుంచి వచ్చేది ఉంటే అటు సైడే బస్సెస్ ఆపి పబ్లిక్ పిల్గ్రిమ్స్ దిగి ఇలా వస్తారు ఇటు. సిమిలర్లీ ఇటు ఒకవేళ మనకి కాతేరు నుంచి వస్తే కనుక ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఇసుక 2 sides ఉంది కదా, అక్కడ 6 acres ఉంది, అక్కడ దిగి దే విల్ కమ్ ఇన్ సైడ్ ఆన్ ద బండ్ రూట్. అంటే ఈవెన్ ఈ సైడ్ నుంచి వచ్చిన బస్సులు కూడా ఇక్కడ హోల్డింగ్ ఏరియా నిండిపోతే నెక్స్ట్ ఆ హోల్డింగ్ ఏరియాకి వెళ్ళి డ్రాప్ చేస్తారు. అర్థమవుతుంది. సపోజ్ ఇది నిండిపోయింది, ఆ బస్సు కూడా